ఇయాల రామ్నాథ్ కోవింద్ సారు రాష్ట్రపతిగా ప్రమాణం చేసిండు. మరి ఎట్లెట్లా జరిగిందో ఎవరెవరు వచ్చిండ్రో అన్ని చూడాలి కదా. అందుకే మన 14వ రాష్ట్రపతిని మన జోర్దార్లకు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు లాల్చము? ఓ దిక్కు పువ్వు గుర్తు పెద్ద మనుషులు, ఇంకో దిక్కు షై గుర్తు పెద్ద మనుషులు, మన తెలుగు రాష్ట్రాల చంద్రులు, కడమ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఆళ్ళు ఈళ్ళు అనేం లేదు. దేశంలోనే పేరు అయిన పెద్ద మనుషుల నడుమ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఆర్ సారు భారతదేశానికి ప్రథమ పౌరునిగా రామ్నాథ్ సార్ తోని ప్రమాణ స్వీకారం చేయించిండు. शपथ लेता हूं कि रामनाथ कोविंद ईश्वर की शपथ लेता हूं कि मैं श्रद्धापूर्वक भारत के राष्ट्रपति के पद का कार्यपालन करूंगा तथा अपनी पूरी योग्यता से అటెంక పాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సార్ కు నమస్కారం పెట్టి ప్రమాణ స్వీకారానికి వచ్చిన మోడీ సారు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సారు, ఇంకో పాత రాష్ట్రపతి మేడం ప్రతిభా పాటిల్, షే గుర్తు పెద్ద లీడర్ సోనియా గాంధీ మేడం, కడమ లీడర్లందరికీ వరుసగా చేతుల చేసి ప్రమాణ స్వీకారానికి వచ్చినందుకు శనార్థులు చెప్పిండు. అట్లనే అద్వానీ సార్ కు వంగి దండం పెట్టిండు రామ్నాథ్ కోవింద్ సారు. అంతకు ముందు ప్రణబ్ ముఖర్జీ సారు రాష్ట్రపతి బంగ్లా అంతా తిప్పుకుంటా ఎక్కడ ఏమున్నదో చూపెట్టిండు. ఇక రామ్నాథ్ సారు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం తీసుకొని గుర్రపు బగ్గీల ఎక్కి పార్లమెంట్ బిల్డింగ్ లకు పోయిండు. చిన్న ఊళ్ళే మట్టి గుడిసెల పుట్టిన నాకు గింత మర్యాద దక్కినందుకు మస్తు సంతోషంగా ఉన్నదన్నాడు రామ్నాథ్ సారు. ఇక సార్కే గంత సంబరం ఉంటే పువ్వు గుర్తు పెద్ద మనుషులకి ఇంకెంత సంబరం అవుతుందో కదా. For more latest news updates, please subscribe to HMTV YouTube channel.